హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. ఏమైంది దోస్తులు, లైక్స్ అసలే రావట్లేదు? లైక్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. మరి మీరు ఎంతగానో అభిమానిస్తున్న మేనత్త కూతురు సిరీస్లో పార్ట్ 40తో మేము ముందుకు వచ్చేసాము. మేనత్త కూతురు పార్ట్ 40లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. దోస్తులు, హైప్ చేస్తున్నారు కదా మనది. ప్లీజ్ దోస్తులు, హైప్ చేయండి మన వీడియోస్ని. ఇంకా ఎంతసేపు అన్నయ్య, ఎప్పుడు వస్తారు వీళ్ళు? వస్తున్నారమ్మా, ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారంట. ఇంకా 5-10 నిమిషాల్లో వచ్చేస్తారు. చాలా సంతోషంగా ఉందన్నయ్య. ఇద్దరం మన పిల్లల కోసం ఒకేసారి ఎదురు చూస్తున్నాం. ఆ దేవుడు నా కొడుకుని అందుకే ఇచ్చాడు కావచ్చమ్మా. అవునన్నయ్య, నా కూతుర్ని కూడా అందుకే ఇచ్చాడు. వాళ్ళిద్దరిని కలిపాము, మనిద్దరం మళ్ళీ కలుసుకున్నాము. ఈ అన్న చెల్లెళ్ళ బంధం ఎప్పటికీ విడరానిదమ్మా. అన్నయ్య, మన పిల్లలు కూడా కలిసిమెలిసి జీవితాంతం సంతోషంగా ఉండాలి. నేను అదే కోరుకుంటున్నాను తల్లి. నాకు మంచి కోడల్నిచ్చావు. అలాంటి కోడలు నాకు ఎక్కడ దొరకదు. నేను చాలా అదృష్టవంతుణ్ణి. అన్నయ్య, నీకన్నా నేనే అదృష్టవంతురాల్ని. అంత మంచి అల్లుడు నాకెక్కడ దొరుకుతాడు? మనది రక్త సంబంధం తల్లి. అంత తేలిగ్గా దూరం అవ్వడం కష్టం. ఏమైరా వారి పిల్లలు వచ్చినారా? ఇంకా లేదే, చూస్తున్నాం వాళ్ళ కోసమే. 5 నిమిషాలలో వచ్చేస్తారు ఇక. నీకెంత సంతోషంగా సంబరంగా ఉన్నదో వాళ్ళని చూడాలని నాకు కూడా గట్లే ఉన్నదిరా. ఎన్ని రోజులైతుంది పిల్లగాళ్ళని చూడక. ఇక నా పిల్లలేమో ఆడెన్నో అమెరికాలుండే. ఇక మీ పిల్లల్నే నేను నా పిల్లల్ని చూసుకుంటా. అంతే చిన్నమ్మ, అలాగే అనుకోవాలి, బాధపడకూడదు. ఇద్దరిని ఒకటేసారి చూస్తాన్నా, కొత్త జంటను. ఎంత దిష్టి కలుగుతుందో ఏమో. విమానంలోనే వస్తానరా, కార్లు వస్తానరా? విమానంలో వచ్చిండ్రు కానీ ఇక్కడ దాకా రాదే. అది మధ్యలోనే అవుతుంది. ఆడ దిగి కార్లు ఎక్కి వస్తారు. మీకు బాగానే ఉన్నది కదరా జాగా, గిడ ఆగమంటే ఏమవు? అట్లా ఆగదే చిన్నమ్మ, ఎయిర్పోర్ట్లోనే ఆగుతాయి. బస్సుని ఇక్కడికి రమ్మంటే వస్తుందా? బస్ స్టాండ్లోనే పోయి ఆగుతుంది. ఇది కూడా గంతే. ఆ రోడ్డు కొంటేంద్రా విమానం? ఏడంటే ఆడ ఆపుకోవచ్చు, దిగచ్చు. ఆడ దిగాలే, మళ్ళీ కార్లు ఎక్కాలే, ఇదంతా బాగోతం ఉండదు. నచ్చే పర్సనలీ మా ఉంటాయి కానీ ఈ అంత మెయింటెనెన్స్ రిస్క్ ఎందుకు చెప్పు? అవి మంచిగా పని చేస్తాయో పని చేయో. అబ్బో, మళ్ళీ అయితే నన్ను ఊలినా మళ్ళీ మనకచ్చే గోస. మధ్య బాగానే ఊలుతున్నాయి కదరా. ఎప్పుడు ఏది ఎట్లా జరుగుతుందో మన చేతులలో ఏముండదే. ఎప్పుడు ఏమన్నా కావచ్చు. మన జాగ్రత్తలో మనం ఉండాలి, దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి. అంతేగా మనం ఇంకేం చేస్తాం కానీ. నేను గా ఎర్రపేన్లు ఒక్కసారి కూడా చూడలేనురా. ఇట్లా ఆకాశంలో మీదికి పోంగ చూసుడు తప్పితే. అయ్యో, ఎందుకు చిన్నమ్మ? పిల్లలు ఇద్దరు అమెరికాలోనే ఉంటారు కదా, పంపించేటప్పుడు పోలే మరి? ఎయిర్పోర్ట్కి పోయి సెండ్ ఆఫ్ చేయలేరానే? వాళ్ళు చేస్తారు సెండ్ ఆఫ్. నేను గాడిపోతే మళ్ళీ నన్ను ఇంట్లో వాళ్ళు దించాలి అని ఇక నన్ను పట్టుకనే పోరు. ఇంట్లో నుంచి సెండ్ ఆఫ్ ఇస్తా, బాయ్ చెప్తా. కొడుకు ఎప్పుడన్నా తీసుకుపోతాడు, తీయలేవే నేను. ఏరోప్లేన్లో తీసుకుపోతా ఆడరా. నేను ఎప్పుడు చూడలే అని చెప్పు ఒకసారి ఆయనకి. నిన్నంతా తిప్పుకొస్తాడు. నువ్వు అసలు కొంచెం ముందు వస్తే అయిపోతుండేనే. ఎందుకురా ముందొస్తే ఎలా అన్నయ్య? మనం ఇక్కడ లేము కదా. ఏరా, ఏడిపోయినరా? మేము మొన్ననే యాత్రలకు పోయి వచ్చినామే. నువ్వు కొంచెం ముందు వస్తే మంచిగా నిన్ను కూడా పట్టుకపోదాం. అయ్యో, హాస్పిటల్ లేదురా, నా తలరాత కగ్గి పెడితే. మళ్ళా పోదాం ఒకసారి, ఏం కాదు. నువ్వు ఈయనే ఉంటా అని నాకు హామీ ఇయ్యు. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు పట్టుకపోతా చూడు. ఏమో కొడుక, నా రాత ఎట్లా పాడైందో. చెప్తున్నా కానీ నేను వీడుండు. నిన్ను ఏడుకంటే ఆడికి పట్టుకపోతా. ఏమోరా, అంటే తిరుగుడు అంటే నాకు భయమే పాడైతుంది. నేను లేనావే నీకు? నేనున్నా, ఇగో చెల్లున్నది, నా భార్య ఉన్నది. మేమందరం చూసుకోమ్మా. కొడుకు కోడలు కూడా ఉన్నారు ఇప్పుడు. కొత్త పెళ్ళైన జంట అత్తాండ్రిగా జిట్టి దింపేయాలి మరి. అయ్యో చిన్నమ్మ, మరి జిస్ట్ ఎవరు దింపేయాలి? నేను దింపేస్తే పనికిరాదు, నేను కూడా పనికిరాను. లక్ష్మిని దింపమందాం. అద్దు, లక్ష్మి అద్దు. ఎత్తు గదా, అస్సలకే అద్దు. ఎందుకన్నయ్య? పెళ్ళైంది, 2 పిల్లల తల్లి, మంచిదే కదా. అద్దమ్మా అద్దు, అస్సలు అద్దు. అట్లాంటి వాళ్ళతో తిప్పేసుడు అది మంచిది కానే కాదు. అట్లాంటి వాళ్ళతో తిప్పియద్దు. ఆమె గుణం ఎట్లాంటిదో మనకేం తెలుసమ్మా. మంచి మనసుతోటి తిప్పితే మంచిది. కొడుకత్తాడు, ఇక నా కొడుకత్తాడు. వదిన, పిల్లలకి దిష్టి దింపేయాలి నువ్వే. దిష్టా? ఏమో, నేనా దిష్టి అనబడితివి? నువ్వు దిష్టి కాదు, నువ్వు దిష్టి దింపేయాలి అంటన్నా. నువ్వు నా కొడుకు తీయమంటే తీస్తా దిష్టి. గదానికి ఎందుకు తీస్తా?
అవలే మొక్కదానికి కావాలంటే మోనికని చేసుకొని వచ్చినాక రోజుకు 100 సార్లు తీయమన్నది ఇత్త దిష్టి. అప్పుడు ఏవేమే ఏ నాకు దిష్టి దింపరాదు, ఏం దింపరాదు. దింపరాదేంది? వరకు దింపరాదు, ఏదో ఇట్లా వాటికి ఇట్లా గిట్లా ఇప్పుడు గంతే. నేను చెప్తా నీకు దీపం రాకపోతే నువ్వైతే పట్టుకరాపోయి తగ్గి. ఓ గుమ్మడికాయ దాని మీద ఓ దీపం పెట్టి పట్టుకరాపోనాడు. మంచిగా ఉన్నారు, నాతోటి దిష్టి దింపెత్తాండ్రు. పనోళ్ళు లేరా? పనోళ్ళతోటి తీయించుకోపోండి. ఏందేమో బాగా మాట్లాడతాను. నడు తేపో జిట్టు దింపనీకి అగ్గిపేట పట్టుకోనరా. వాళ్ళు వచ్చినాక ముట్టియాలి. నడు. ఏమో కొడుకు కోడలికి దిష్టి దింపేయమంటే నాతోటి కాదంటాను. నువ్వు పట్టుకొని నిల్చో, నేను చదువుతాడు. ఇవ్వాలన్న తిట్టారు. ఈ ముసలిదేమో బాగా నా మీద కొడుతుంది. ఏమన్నా సొంత అత్తనా? ఏమో బాగా ఇది ఎత్తాంది, నడిపిస్తుందేమో ఇది. నీ పిల్లగాళ్ళకు ఓలు తీసిండు దిష్టి, నీకు వనికే రాదు కదా. ఆడబిడ్డ లేదా అవే? మా ఆడబిడ్డ దింపింది. అందరూ నీ లెక్కనే ఉంటారు అనుకుంటానా అవే? కొడుకు కోడలికే దిప్పకుండా. పోతానా. అమ్మా అమ్మా స్వాతి, మావయ్య బాగున్నారా? బాగున్నావా తల్లి? బాగున్నాను మావయ్య, మీరు ఎలా ఉన్నారు? మేమందరం బాగున్నాం. పో మీ అమ్మ దగ్గరకు. అమ్మా నా బంగారు తల్లి, ఎన్ని రోజులైందమ్మా నిన్ను హత్తుకొని. అంతా సంతోషమేనా తల్లి? అవునమ్మా, బావకి నేనంటే చాలా ఇష్టమమ్మా. నాకు కూడా బావంటే ప్రాణం. ఇలాగే నిండు నూరేళ్ళు ఉండండి అమ్మా, సుఖ సంతోషాలతో. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. డ్రెస్లో చాలా బాగున్నావమ్మా. బావ కొనిచ్చాడమ్మా. పిల్ల మంచిగున్నది, సంతమామ లెక్క. అమ్మా స్వాతి, నాకు మీ అమ్మకి చిన్నమ్మ, మా అమ్మ వాళ్ళ చెల్లి. బాగున్నారా అమ్మమ్మ? నన్ను ఆశీర్వదించండి అమ్మమ్మ. చల్లగా నిండు నూరేళ్ళు దీర్ఘాయుషుతోటి సుమంగలిగా బతుకు తల్లి, నా బంగారు తల్లి. బాబా ఎంత వినయం, ఎంత విధేయత. లేవు తల్లిలే, చక్కదనాల తల్లి. అబ్బాబాబా ఎంత మంచిగుందే బిడ్డ, చక్కగా ఉన్నది చూడ్డానికి. ఇంత ముద్దుగున్నవే. ఏడని మొగుడేడి? వస్తున్నాడమ్మమ్మ. డాడ్, ఎలా ఉన్నా నాన్న? చాలా బాగున్నాను డాడ్, ఫుల్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ డాడ్, లవ్ యూ సో మచ్. స్వాతిని నా లైఫ్లోకి తీసుకొచ్చినందుకు నిజమారా? మనస్ఫూర్తిగా చెప్తున్నాను డాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత వాల్యుయబుల్ గిఫ్ట్ నాకు ఇంకెవ్వరూ ఇవ్వలేరు ప్రపంచంలో, మీరు ఇచ్చారు డాడ్. నేను నీకు ముందే చెప్పాను కదరా, స్వాతి లాంటి అమ్మాయి నీకు దొరకదని. బాగున్నా వాళ్ళుడు? బాగున్నానత్త. అత్తకి కూడా చాలా థ్యాంక్స్. ఎందుకల్లుడు? నాకు స్వాతిని ఇచ్చారు కదా. అగో వచ్చిన వారా రాజు. మామ్, మమ్మా లవ్ యూ మమ్మా. ఎన్ని రోజులు విడిచిపెట్టిపోయినవురా మమ్మను? సారీ మమ్మా. నా బంగారు కొండ. ఏమైనా జిట్టి? నానమ్మ కదూ, రా ఆశీర్వాదం తీసుకో. ఆశీర్వదించండి నానమ్మ. స్వాతి నువ్వు కూడా రా. నీ భార్య నీకన్నా ముందే తీసుకున్నది మనవడా. మంచిగా నిండు నూరేళ్ళు సంతోషంగా సుఖంగా బతుకు నీ పెండ్లాంతోటి. థ్యాంక్ యూ నానమ్మ. డాడ్, ఇక్కడ వచ్చి మమ్మీ దగ్గర నిల్చోండి. స్వాతిరా. మామ్ డాడ్ ఇద్దరు మమ్మల్ని ఆశీర్వదించండి. చల్లగా ఉండండి ఇద్దరు, నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో. మంచిగుండరా కొడుక, నా బంగారు కొడుక, నిండు నూరేళ్ళు నా కొడుకు. అత్త, నాకెందుకు అల్లుడు? ఈ ఆడబిడ్డవేనైతే మొక్కని. ఇద్దరు చల్లగా ఉండండి, కలిసిమెలిసి జీవితాంతం. నిండు నూరేళ్ళు సుఖంగా ఉండండి. థ్యాంక్ యూ అత్త, థ్యాంక్ యూ సో మచ్. నానమ్మ నీకు కూడా ఇద్దరం కలిసి మొక్కుతాం దావే. పిల్లగాళ్ళకు కొంచెం కూడా గర్ర లేదు. అల్లా ఉండుండ్రి ఇద్దరు మంచిగా. నీ జిట్టి దింపుడు ఏమైనా? తెస్తానా. నా కొడుక జిట్టు అంతా పోవాలి. ఏమైనా చదవవు? నువ్వు తిప్పే చదువుతా. ఎరుగు దిష్టి, పొరుగు దిష్టి, మంచిది పే లడ్డు ఇద్దరు చుట్టూ. నా కోడలు జిట్టి, ఊరోళ్ళందరు జిట్టి. లడ్డు నీ లెక్కనే ఉన్నదేమే గుమ్మడికాయ సేమ్. ఊరోళ్ళందరు దిష్టి ఓ గాక, ఇద్దరు మంచిగా ఉండు గాక. తూ అయిందా? అందుకే బరువైతాన్నా అదే. పోయి గడ వారేసిరా పోయిగా గుమ్మడికాయ. ఎత్తే 16 వక్కలు కావాలి పో. ఎత్తేరాదు. నేను అడవిగా వెనకకు చూడకుండా నడు. ఏ పిల్లగాండ్లు మీరు రాండ్రిగా. మంచిగా కాలు చేతులు కడుక్కొని లోపలికోండి. మంచి ఇద్దరు కుడికాలు ముందట పెట్టి పోండి లోపలికి. కూర్చోండి రా, ఒక 5 నిమిషాలు కూర్చోండి. స్వాతి రా. ఎలా ఉంది డాడీ మా పేరు? మిమ్మల్ని కళ్ళ నిండా ఇలా చూస్తూ ఉండిపోవాలనుందిరా. 2 కళ్ళు సరిపోవట్లేదు. మీరు ఎప్పటికీ చిన్న గొడవ కూడా పడొద్దురా. డాడ్, గొడవలు పడకుండా ఎవరైనా ఉంటారా? తనతో నాకు అన్నీ చేయాలనుంది డాడ్. గొడవ పడాలని కూడా ఉంది డాడ్.
కానీ జీవితంలో తన చెయ్యి ఎప్పుడూ నేను విడిచిపెట్టాను డాడ్. ఈ మాట ఒక్కటి చాలరా నాకు. ఏమ్మా స్వాతి, నేను మీ ఇద్దరిని ఈ ప్రశ్న ఎప్పుడూ అడగలేదు. స్వాతి, నా కొడుకు నీకు నచ్చాడా అమ్మా? చాలా చాలా నచ్చాడు మావయ్య. బావను విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. చాలమ్మా, ఈ మాటలు చాలు. నా శేష జీవితం ఇలా గడిపేస్తాను. మరి త్వరలోనే నా చేతిలో మనవడినో మనవరాలను పెడతారా? పెడతాను డాడ్, కానీ ఇప్పుడే కాదు. మళ్ళీ అదేంట్రా? ముందు స్వాతి నన్ను పట్టించుకున్నాక, నాకు తృప్తి తీరాక పిల్లల్ని కంటాను. అప్పుడు ఇద్దరం కలిసి పిల్లల్ని పట్టించుకోవచ్చు. లేకపోతే నన్ను పట్టించుకోవడం ఆపేసి స్వాతి పిల్లల్ని చూసుకుంటుంది. నేను ఒప్పుకోను డాడ్. ముందు నేనే తనకి, తర్వాతే ఎవరైనా. మరి నీకు? నాకు అంతే డాడ్, తన తర్వాతే ఎవరైనా. మరి నీ తల్లి తండ్రి స్థానం మీకే డాడీ. తను నా శరీరంలోని అర్ధభాగం. నా తర్వాతే ఎవరైనా కదా. వెరీ గుడ్ రా, చాలా నేర్చుకున్నావు. కానీ ఎవరి జీవితంలోనైనా ఆటుపోట్లు అనేవి ఉంటాయిరా. సాఫీగా ఎవరి జీవితం ఉండదు. వాటిని తట్టుకొని మేము నిల్చుంటాం డాడ్. డోంట్ వరీ. అవును మావయ్య, బావ నా ప్రాణం. అలాగే మిమ్మల్ని, అత్తయ్య గారిని, అందరినీ బాగా చూసుకుంటాను మావయ్య. నాకు తెలుసమ్మా, నువ్వు నా రక్తానివి, నా చెల్లి కూతురువి. మేమందరం నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాం. నా మేనకోడలు రా తను. కాదు డాడ్, తను నా భార్య. నీ భార్య, నీ మేనమర్దలు రా తను. ఇంతవరకు నాకు ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు డాడ్. అసలు ఈ భూమిపైన నా కాలు కూడా నిలవట్లేదు. అంత హ్యాపీగా ఉన్నాను. నీ సంతోషమే కదరా నాకు కావాల్సింది. కానీ రాజ్, ఏంటి డాడ్? నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటి? ఇప్పుడు చూస్తానురా మీ బంధం ఎంత గట్టిదో. ఏంటి డాడ్, ఏం చెప్పబోతున్నారు? చాచా, నేను చెప్పేది మరీ అంత సీరియస్ విషయం ఏం కాదురా. కానీ నువ్వు నన్ను ఏం తిడతావోనని భయమేస్తోంది. ఏం తిట్టాను డాడ్? ఏమైంది? అరే, నువ్వు అసలు పెళ్ళికి ఎలా ఒప్పుకున్నావురా? ఏమంటున్నారు డాడ్? ఎలా ఒప్పుకోవడం ఏంటి? సంబంధం సెటిల్ చేశానని వచ్చారుగా. నా చెల్లి కూతురు నువ్వు చేసుకోవాల్సిందే అన్నారు, అందుకే చేసుకున్నాను. లేదు, మాటతో చెప్తే నువ్వు వినలేదు. నాతోటి మాట్లాడడం కూడా బంద్ చేసినావు. అవును డాడ్, చాలా కోపం వచ్చింది. మౌనికని బాగా కలవరిచ్చావుగా. అప్పుడు అలా ఉండే. కానీ కానీ మౌనికని తప్ప ఇంకెవరిని చేసుకోనన్నావు. మరి చివరికి ఎలా ఒప్పుకున్నావు? ఎలా ఏంటి డాడ్? మీ ఆరోగ్యం పాడవుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఉండగలను? ఏమైంది నాకు? మీకు స్ట్రోక్ వచ్చింది కదా డాడీ. ఇంకా ఏమన్నా అవుతుందేమోనని భయంతో చేసుకున్నాను. నాన్న అంటే నీకు అంత ఇష్టమారా? నాకు అప్పుడు ఏమైనా జరుగుంటే? డాడ్, అలా మాట్లాడకండి ప్లీజ్. నేను ఆ మాట వినడానికి కూడా ఇష్టపడను. సారీరా. ఎందుకు డాడ్ సారీ ఎందుకు చెప్తున్నారు? నేను అబద్ధం చెప్పానురా. వాట్? మీరేమంటున్నారు డాడీ? సారీ నాన్న, నేను నా కోడల్ని పెళ్లి చేసుకోవాలని కావాలని అలా అబద్ధం ఆడాను. నిజానికి నాకు ఏ రోగము రాలేదు. ఇదిగో బండలాగా ఉన్నాను ఇలానే. అలాగైనా నువ్వు కరుగుతావని అలా చెప్పానురా. సారీ. ఏంటి డాడీ మీరు మరి ఇంతలా? మరేం చేయనురా? ఆలోచించరా నువ్వే. స్వాతి కోసమే కదరా నేను ఇదంతా చేసింది. నన్ను తిట్టకురా ప్లీజ్. లవ్ యూ డాడ్, మై స్వీట్ డాడీ. నా బంగారు కొండవిరా నువ్వు. ఇంకోసారి అలా చేయకండి. మరేం చేయనురా? నువ్వేమో నేను ఏది చెప్పినా వినవు. నాకు స్వాతిని ఇచ్చావు కదా డాడీ, ఇప్పటి నుంచి నువ్వు ఏది చెప్పినా వింటాను. ఇలా రా తల్లి. స్వాతి, నీకెప్పుడు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఏది కావాలన్నా నన్ను అడుగు. నేను నీ మావయ్యని కాదు, మీ నాన్నని అనుకో. డాడ్, తను నా భార్య. ఏది కావాలన్నా నన్నే అడుగుతుంది. స్వాతి, నువ్వు నన్నే అడగాలి. లేదమ్మా, వాడికంటే ముందు నేను నీకు మావయ్యని, నువ్వు నన్నే అడగాలి. నో డాడ్, తను నా భార్య అని చెప్పానుగా, నన్నే అడగాలి. తనకి అన్నీ నేనే. ఎవరిని అడుగుతావమ్మా స్వాతి? నువ్వు చెప్పు. నేను అత్తయ్యని అడుగుతాను. స్వాతి, వాడిని 2 రోజులు ఆఫీస్కి పంపించకు. కట్టేసి కూర్చోబెట్టుకో. నువ్వు అటు ఇటు చూసావంటే వాడు వెంటనే మాయమైపోతాడు, ఆఫీస్కి వెళ్ళిపోతాడు. డాడ్, ఆఫీస్కి వెళ్ళక ఎన్ని రోజులు అవుతుంది? ఇవాళ ఒక్కరోజు వెళ్ళనంతే, రేపటి నుంచి వెళ్తాను. ఏయ్, కార్తీక్కి ఫోన్ చేసావారా? తెలుసు డాడ్ వాడికి నేను వస్తున్నానని.
ఆఫీస్లో చాలా వర్క్ ఉంది పాపం. ఈవినింగ్ వరకు వస్తాడేమో, లేకపోతే నేనే వెళ్ళి కలుస్తాను. డాడ్, నా రూమ్ క్లీన్ చేయించావా? చేయించానురా, డీప్ క్లీన్ చేయించాను. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సర్ప్రైజ్ కూడా ఉంది రూమ్లో. హలో విరాజ్. నిన్నే వచ్చావుగా లక్ష్మి, మళ్ళీ ఈరోజే వస్తావా? రావడానికి కాదు విరాజ్ నేను ఫోన్ చేసింది. ఇక్కడ వీళ్ళు వచ్చారని చెప్తున్నాను. ఎవరు? రాజ్ ఇంకా ఆ కొత్త పెళ్లి కూతురు. వాట్, వచ్చేసారా? ఇంతకు ముందే వచ్చారు. ఉన్నారా ఇప్పుడు ఇంట్లోనే? ఉన్నారు. అయ్యగారి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళారేమో. పెద్దయ్య గారు అయితే రూమ్ అంతా డెకరేట్ చేయించారు. ఎవరి రూమ్? అయ్యగారి రూమే. మనం ఎంజాయ్ చేశాం చూడు ఇక్కడ, అదే రూమ్. ఓ, వాడు ఇంకా ఇంకా దగ్గర అవుతున్నాడో దానికి. వెళ్ళే ముందైతే ఇద్దరు కస్సు బుస్సు అన్నారు. ఇప్పుడేమో రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అన్నట్టుగా. అవునా, అంతగా క్లోజ్ అయ్యారా? అవును విరాజ్, వాళ్ళని చూస్తుంటే నాకే ఈర్ష్య వేస్తుంది. నీకా? నీకెందుకు? నీకేం తెలుసు, రాజ్ సార్ వెనక ఎంతమంది అమ్మాయిలు పడతారో అందులో నేను కూడా ఉన్నాను. రాజ్ వెనకాల కాదు, అందరూ వాడి దగ్గరున్న డబ్బు వెనకాల పడతారు. ఆ డబ్బు సంపాదించే తెలివి ఉంది రాజ్ సార్లో, దానికే పడిపోతారు అందరూ. సరేలే, త్వరలో అంతకన్నా ఎక్కువ డబ్బే వస్తుందిలే నా దగ్గరికి. నన్ను మాత్రం విడిచిపెట్టకు, నువ్వే లాస్ అవుతావు చెప్తున్నాను. నిన్నెందుకు విడిచిపెడతాను విరాజ్? నాకున్నది నువ్వు ఒక్కడివే. ఆ రాజ్ ఎలాగో ఎవరికి పడడు, మొత్తానికి దాని వలలో పడ్డాడు. ఆ స్వాతి కూడా ఇంతకుముందు పల్లెటూరి బయటలా ఉండేది. ఇప్పుడైతే ప్యాంటు షర్టు వేసుకొని అందంగా రెడీ అయి వచ్చింది. అంత బాగుందా అది? దాని ఫోటో కూడా చూడలేదు నేను. మనం ఎంజాయ్ చేసిన బెడ్రూమ్లో ఉండే ఆ ఫోటో నేనే తీసేయించాను. మళ్ళీ పెట్టించాడు పెద్దయ్య గారు. ఎప్పుడైనా ఆ ఫోటో నాకు వాట్సాప్ చేయి. ఎందుకు? నీకు ఆమె ఫోటోతో ఏమవసరం? అంటే ఆమె ఎవరో తెలుసుకోవాలి కదా. అలాగే, అమ్మగారు పిలుస్తున్నట్టున్నారు, నేను వెళ్తాను. ఓకే బాయ్, అప్డేట్స్ నాకు ఇవ్వు. హలో మోనిక. హలో ఆంటీ, బాగున్నారా అత్తయ్య గారు? బాగున్నా. నేను చెప్పేది ఫస్ట్. ఏంటి అత్తయ్య గారు, మళ్ళీ ఏమైనా చీర కొన్నారా? లేకపోతే ఏదైనా నగలు ఆర్డర్ పెట్టారా? చీరలు నగలు ఆర్డర్లు మనం వచ్చినాక పెట్టుకుందాం. అంటే నన్ను ఇప్పుడు రమ్మంటున్నారా? అయ్యో పిసపుల్లా, నా కొడుకు వచ్చిండు, రాజు వచ్చిండు. వాట్, రాజు వచ్చాడా? మరి ఇయ్యాలనే వచ్చిండు. ఎన్ని రోజులు అవుతుంది అత్తయ్య నేను రాజుని చూసి? మౌనికకు ఫోన్ చేసి ఇప్పుడు చెప్తుందా రాజు వచ్చిండని? నేను ఆల్రెడీ చెప్పిన వాడికి. అయినా విరాజ్ దీనికి చెప్పలేదా? రాజు అంటే నా ప్రాణం అత్తయ్య. మరి తొందర నడువు, వచ్చి దాన్ని ఎల్లగొట్టు. ఎల్లగట్టి అన్ని పెళ్లి చేసుకో. ఇద్దరం కలిసి ఏదంటే చేయొచ్చు ఇంట్లో. నీకోసం నేను ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తానో తెలుసా? రాజు రావాలి అంటివి. రాజు వచ్చిండు, ఏం చెప్తావో చేసుకో, నా ఫుల్ సపోర్ట్ నీకే. ఇది వీళ్ళిద్దరిని విడగొడదామని ప్లాన్ వేసిందా? మౌనిక కావన్నా దీనికి? వాళ్ళు వీళ్ళని వెతుకొచ్చే బదులు ఇంట్లోనే నేను ఉన్నానుగా, ఇంత అందమైన అమ్మాయిని, ఇంత చదువుకున్నాను కూడా, నన్ను ఇచ్చి పెళ్లి చేయొచ్చుగా. ఆ పల్లెటూరు బయటను తెచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడేమో ఇది మౌనిక అంటుంది. నేనైతే ఎవరికి గుర్తురాను. మరి ఏం చెప్తావు, ఏం ప్లాన్ ఎత్తావు? నేను వస్తాను అత్తయ్య. ఇక మరి వాళ్ళు ఇవాళనే వచ్చిండ్రు, రేపు రా. మరి ఇవాళనే అత్తే డౌటింగ్ వస్తుంది నా మీద. అలాగే అత్తయ్య, ఈరోజు ఇంకా టైం కూడా లేదు కదా, రేపు మొత్తం ప్లాన్ వేసుకొని వస్తాను. సరేరా, నీకోసం నేను ఎదురు చూస్తా. నా ఫుల్ సపోర్ట్ నీకే ఇస్తుందా? చాలా థ్యాంక్స్ అత్తయ్య. రాజుని నన్ను మీరే కలపాలి. మీ సపోర్ట్ లేనిది నా పెళ్ళి అవ్వదు. ఏం చేస్తా నీకెందుకుదా పెళ్ళి, కానీ నీ ప్లాను మంచిగా ఉండాలి, గట్టిగా. ప్లాన్ ఏంటత్తయ్య ప్లాను? మీ రాజు గురించి ఏం తెలుసు మీకు? రాజు నన్ను ఎప్పుడు దోచేసుకున్నాడు. ఏంది, దోసుకున్నాడా? నేను ఎప్పుడూ రాజుదాన్ని అయిపోయాను. ఎప్పుడైనా ఎట్లయినా నేను మీకు ఆ విషయాలన్నీ రాత్రి ఫోన్లో చెప్తాను అత్తయ్య. సరే అంటే ఇక నువ్వు రాజు నచ్చి పెళ్లి చేసుకున్నాడే పిచ్చుకుడా? ఇక అంతే అత్తయ్య, మీరు సపోర్ట్ చేయాలంతే నాకు. సరే తొందరరా, నాకు హ్యాపీగా ఉన్నది. ఇలా ముఖాలను చూడలేక చస్తాను నేను. గట్లనే మా చిన్నత్త అని ఒకటి చచ్చింది గిడ బక్కది, దాన్ని కూడా ఎట్లన్నా వేసి వెళ్ళగొట్టు. ముందైతే నేను అక్కడికి వస్తాను అత్తయ్య, మన ఇద్దరం ఒకటే దాన్ని వెళ్ళగొడదాం. సరే ఓళ్ళు వచ్చిండ్రు.
ఓసిని రోగం పాడుగాను నువ్వానే. నేనే అమ్మగారు. ఎవరనుకున్నారు? ఎంత భయపడితేనే అవలమ్మ కబుదానా సప్పుడు సరి లేకుండా వస్తావే. అంతగానం ఎందుకు భయపడుతున్నారు అమ్మగారు? ఏం చేసిండ్రేంది? నీకెందుకే, నేనేం చెప్తే నీకెందుకు? ఏమో ప్లాన్ అని అదని ఇదని ఏమో వినిపించింది. అయితే ఏం లేదు మూసుకోనివా. ఈ బర్రెది నన్ను ఎప్పుడు తిడుతుందో తెలియదు, ఎప్పుడు మెచ్చుకుంటుందో తెలియదు. ఈయన అవసరానికి తగ్గట్టు ఉంటుంది. మా మౌనికి వస్తే ఆయనతోకే ఆగది కావచ్చు. ఇదిగా ఇద్దరు కలిసి నన్ను ఇంట్లో నుంచి ధర్మేసిన ధర్మేస్తారు. అది రాకుంటుంటేనే బెటర్. అయినా అదొస్తే నాకు ఒరిగేదేంది ఇక్కడ? ఏం లేదు, విరాజ్ కోసం ఇవన్నీ వాళ్ళకి చెప్తున్నాను అంతే. ఆ మౌనికని ఇంట్లో అడుగు పెట్టకుండా ప్లాన్ చేస్తే నాకు కూడా వర్కౌట్ అవుతుంది. అదేవతో ఇక్కడికి వచ్చుడేంది? వావ్, బ్యూటిఫుల్. ఈ గది అంటే నాకెంత ఇష్టమో తెలుసా బావా? ఇది మన రూమేనే. డాడ్ చూసావా ఎలా అరేంజ్ చేశాడో మన రూమ్ని? మావయ్యకి తెలిసిపోయిందేమో మన మొదటి రాత్రి ఎలా జరిగిందో. స్వాతి, ఉమ్. ఏంటి నా ముద్దుల బావా? నా కోసం ఒక్కరోజు తెల్ల చీర కట్టుకొని రావే. నో, గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ రూమ్. నీకు చదువు రాదా? ల్యాప్టాప్ అంటే ఏంటో కూడా తెలీదా? ఏమన్నావే? ఉమ్? లేవు బావా, దిష్టి తింపేసిన బట్టలతో ఇలా మంచం ఎక్కకూడదు. ఫ్రెష్ అప్ అయి వద్దాంలే. నేను లేవను. నువ్వు చీర కట్టుకొని వస్తావా రావా? వస్తాను బావా, లే. ఒక ముద్దు మరి. ఉమ్.